హుజరాబాద్ పట్టణంలో 10 కోట్ల రూపాయల గ్రౌండ్ కి కావాలి 10 కోట్ల రూపాయలు సార్ అద్భుతమైన అభివృద్ధి చేయాలని ఒక ఉద్దేశంతో మేము ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగినాం. ఇలా 10 crores రూపీస్ శాంక్షన్ చేసిండు, ప్రొసీడింగ్ చేసినాం, టెండర్ అయిపోయింది. కాంట్రాక్టర్ పని కూడా చేస్తుంటే మీరు అందరు కూడా చూడొచ్చు, స్టార్ట్ కూడా అయినాయి వర్క్స్ అన్ని. అసలు ఎవ్వరు ఊహించుకోని విధంగా అద్భుతమైన హుజరాబాద్ స్టేడియం ని తయారు చేద్దాం అనుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లని ఇబ్బంది పెట్టడం, బెదిరియడం, మీరు ఇప్పుడు పనులు చేయొద్దు, వెంటనే ఆపాలే అని చెప్పడం చాలా బాధాకరం. కానీ ఎవరు ఆపినా ఎవరైనా చేసినా ఉద్యమం చేస్తాం. ఖచ్చితంగా హుజరాబాద్ పట్టణంలో హైదరాబాద్ పట్టణంలో నడిబొడ్డున ఎట్లయితే గ్రౌండ్ ఉంటుందో ఆ విధంగా గ్రౌండ్ చేసి తీర్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఒక్కసారి ఇవన్నీ కూడా చూడాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దురదృష్టవశాత్తు ఏంటంటే నిజంగా మూడోసారి కేసీఆర్ గారికి ఇట్లా ముఖ్యమంత్రి అయి ఉంటే ఇప్పటిదాకా ఈ గ్రౌండే రెడీ అయిపో మొత్తం. కానీ దురదృష్టం అదేవిధంగా ఎట్లయితే ఈ గ్రౌండ్ ఆపుతుండో కరీంనగర్ లో కూడా కేబుల్ బ్రిడ్జ్ కూడా ఆపడం. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నోళ్ళు, ఇక్కడ ఉన్న మంత్రి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు మానేర్ రివర్ ఫ్రంట్ ని కూడా ఆపడం, హుజరాబాద్ గ్రౌండ్ ఆపడం, అనేక పనులు ఈ కరీంనగర్ పార్లమెంట్ లో అనేక పనులు మంచి అవుతుంటే చూసి ఓర్వలేక ఆపడం అనేది చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ గ్రౌండ్ ని కూడా వెంటనే ఎంబడబడి కూడా మళ్ళీ కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎట్టు పరిస్థితిలో రేపు రాబోయే కాలానికి ఖచ్చితంగా వినోద్ కుమార్ గారిని ఎంపీగా గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే రేపు పార్లమెంట్ లో గలమెత్తేటోళ్ళు కావాలి. ఇదే బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాడు. ఈ 5 సంవత్సరాలల్లా కనీసము ఒక్కసారైనా హుజరాబాద్కి వచ్చిపోయిందా? ఈ ఎన్నికల టైం కాదు, ఎన్నికలు కాకంటే ముందు ఒక్కసారైనా వచ్చిందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇక కాంగ్రెస్ క్యాండిడేట్ అయితే ఎవరో మనకు తెలియదా? నేను అనేది ఏంటంటే ఎట్టు పరిస్థితిలో వినోద్ కుమార్ గారు ఎన్నో అభివృద్ధి పనులు ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో చేసిండ్రు. మన హుజరాబాద్ బైపాస్ అయితేంది, మన ఉప్పల్ బ్రిడ్జ్ అయితేంది, బిజ్గిరి బ్రిడ్జ్ అయితేంది, అన్ని కూడా ఇవాళ వినోద్ కుమార్ గారు ఎంబడబడి చేస్తే మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా మన గలం ఉండాలి. ఖచ్చితంగా గలం ఉండాలంటే వినోద్ కుమార్ గారు ఉండాలని నేను యావత్ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని మరియు కరీంనగర్ పార్లమెంట్ ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను. కాబట్టి దయచేసి ఈ ఒక్కసారి వినోద్ కుమార్ గారికి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై వినోద్ అన్న.